గోపి లేలే, ఎంతసేపు నిద్రపోతావు? టైం 8 అయింది తెలుసా? అబ్బా, ప్రతిరోజు 8 అవుతుంది వదిన. అద్భుతమైన కలగంటున్నాను, మంచి నిద్ర పాడు చేసావు. గోపి, కళలన్నీ తర్వాత కనొచ్చులే. ఇవాళ నీకు ఇంటర్వ్యూ ఉంది తెలుసా? ఏమంటారు వదిన? ఏదో ఇంటర్వ్యూ పోతే పని. సమ్మలక్కడి చెల్లి, ఇంటర్వ్యూ ఉందన్న సంగతి మర్చిపోయి ముద్దు నిద్రపోతున్నాను. నువ్వు గాని గుర్తు చేసి ఉండకపోతే నాలాగే నా అదృష్టం కూడా గురకలు పెడుతూ నిద్రపోతుండేది. థ్యాంక్స్ వదినా. గోపి, కాఫీ తాగేసి వెళ్ళు. సమ్మలక్కడి చెల్లి, కాఫీ తాగకపోతే శరీర యంత్రాంగం పనిచేయదు కదా. ఎనిమిది దాటుతున్నా ఇంకా నిద్రపోతున్నారా? ల్యాండ్ ల్యాండ్. కంగారు పడకే భార్యామణి, తలా ఇక్కడ ఉంది. కుంభకరణ్లా నిద్రపోతే వంట ఎవరు చేస్తారనుకున్నారు? ల్యాండ్ ల్యాండ్. ఆంబూతులా కూర్చోబెట్టి మేపాల్సిన ఇంటల్ని ఇలా వంట చేయించడం చాలా అన్యాయమే. ఉద్యోగం సద్యోగం ఎలాగూ లేదు, కనీసం వంట అయినా చేయకపోతే ఒంట్లోకి పెరిగిపోతుంది. చేతి త్వరగా వంట మొదలెట్టండి. బుద్ధి లేకుండా ఏంటి విశేషాలు? నేనేం చేశానే? ఈ ఇంట్లో నోరెత్తడానికి ఎలాగూ వీల్లేదు. తుమ్మొస్తే తుమ్ముకునే అర్హత కూడా లేదా? తుమ్మొస్తే తుమ్ముకోండి. చీర ఎందుకు లాగారు? నా మొహానికి అంత ధైర్యం కూడానా? లేకపోతే చీర ఎందుకు జారింది? పుట్టింటి ఫుడ్డు తిని తిని తెగ నునిపెక్కావు, అందుకే ఒంటి మీద చీర నిలవడంటామేమో. ఏంటి మళ్ళీ చీర ఊడిపోయింది? అదే నాకు అర్థం కావడం లేదు. తుమ్మితే ముక్కు ఊడిపోతుంది అంటారు, మరి ఈ చీర ఎందుకు ఊడిపోయిందో నాకు అర్థం కావడం లేదు. అంటే మీరు తుమ్మడం వల్ల నా చీర ఊడిపోయిందంటారా? అనే నా అనుమానం. ఏది మళ్ళీ తుమ్మడి చూద్దాం. అవును నిజమే. మీకు ఈ జబ్బు ఎప్పుడు వచ్చిందండి? ఎప్పుడొచ్చిందో తెలీదు, బయటపడింది ఇప్పుడే. తుమ్మితే చీర ఊడిపోయే జబ్బు ఏంటండి కర్మ? 10 మందికి ఈ విషయం తెలిస్తే ఎంత సిగ్గుచాటు. నువ్వు నేను చేసే వంటల గురించే గాని నా ఒంటి గురించి పట్టించుకోవడం లేదు కదా. బహుశా ఓవర్ హీట్ చేసే ఈ జబ్బు వచ్చింది అనుకుంటాను. సంతోషించాలండి తెలివికి. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, ఎప్పుడైనా ఎక్కడైనా ఆడాళ్ళ దగ్గర తుమ్మారో ముక్కు రోకల పండదా పగలగొడతా, జాగ్రత్త. ఇదెక్కడ గోలరా నాయన, ఇక మీదటి ఇంట్లో నోటితో పాటు ముక్కు కూడా తాళం వేసుకోవాలన్నమాట. ఈ రాశి వారికి రాజపూజ్యం 6, అవమానం 14. ప్రారంభంలో కొన్ని చికాకులున్నా చివరికి అనుకున్నది సాధించగలుగుతారు. ఏమే కోడల మహారాణి, ఈ ఆస్తి ఎవరు శుభ్రం చేస్తారే? మీ బాబు చేస్తాడా? తీసుకెళ్లి శుభ్రం చేసి పట్టరా. అలాగే అగ్గిపెట్టి తెచ్చి చావు. అలాగే అందరికి డబ్బున్న కోడలు వస్తారు, మనకేమో ఈ దరిద్రపు కొట్టు పీనుగొచ్చి పడింది. గోపి, ఏమదినా? కాలర్ చిరిగిపోయిన షర్ట్ వేసుకుని ఇంటర్వ్యూకి వెళ్తావా? ఇలా వెళ్తే ఎవరయ్యా ఉద్యోగం ఇస్తారు? సమ్మలక్కడి చెల్లి, ఏం చేయమంటావు వదినా? నాకున్నయ్యే 2 షర్ట్లు, ఒకటి మెడ మీద ఉంటే ఒకటి మేక్కుంటుంది. ఈ షర్ట్ కైనా కాలర్ జరిగింది, ఇంకో షర్ట్ కి కాలర్ తప్ప మిగతా అంతా జరిగింది. వస్తా. సరే ఉండు, నాకు ఇంటర్వ్యూకి టైం అయిపోయింది. ఇప్పుడే వస్తానంటుంటే. ఏమండి? ఏమిటి? పాపం గోపి చిరిగిపోయిన షర్ట్ వేసుకుని ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, మీ షర్ట్ ఒకటి ఇవ్వండి. బట్టలు నా కోసం కుట్టించుకున్నా వాడి కోసం కుట్టించాను? అయినా షర్ట్ కావలిస్తే వాడే అడగొచ్చు కదా, మధ్యలో నీ బోర్డు రికమెండేషన్ ఏంటి? లేదండి, చిరిగిపోయిన షర్ట్ వేసుకుని వెళ్తుంటే చూడలేక నేనే ఇస్తాను. పాపు సోదాపి ఆ బీరువాలను తీసుకెళ్ళు. ఏమమ్మా వదనమ్మా, ఇక్కడున్నావా? అవతల నాన్న అగ్గిపెట్టి కోసం ఎదురు చూస్తుంటే ఇక్కడ బీరువాల చీరలు మడత పెట్టుకుంటూ కూర్చున్నావు తల్లి. లేదు, గోపికి షర్ట్ ఇద్దామని. గోపికి షర్ట్ నేస్తాను గాని త్వరగా అగ్గిపెట్టి తీసుకెళ్ళి తగలడు. ఒక్క పని సరిగ్గా చేయడం చేత కాదు, కర్మ. ఇదిగో తమ్ముడు, ఈ షర్ట్ వేసుకెళ్ళు. వెళ్తాను లేక దయచేయి. వెళ్ళక నిన్న ఎత్తి మీద కూర్చుంటే అనుకున్నావా? అబ్బా, మా అక్క ఆడదు కాదండి, ఆడదాని ముసుగులో ఉన్న బెల్ట్ బాంబు. ఎప్పుడు వెళ్తుందో ఎవరికే తెలియదు. అమ్మో, టైం అయిపోయింది.